మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ మధ్య కాలంలో లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలనే వాదన స్వరం తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది. కొంతమంది అయితే టీజీ భరత్ లాంటి వాళ్ళు అయితే లోకేష్ని ముఖ్యమంత్రిగా చేసేయాలనే ప్రపోజల్ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే తీసుకొచ్చిన పరిస్థితి దావోస్ వేదికగా. సో చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉంటే జనసేన పార్టీ అఫీషియల్గా చెప్పేసింది దీని మీద ఏ కామెంట్స్ చేయొద్దు అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా చెప్పకపోయినా మందలించారనే వార్తలు అయితే బయటకు వచ్చాయి. సో ఫస్ట్ టైం ఆ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఈ అంశం మీద రియాక్ట్ అయ్యారు. ఒకసారి బుచ్చయ్య గారు బయట ప్లీజ్. లోకేష్ గారు కష్టపడ్డాడు, పార్టీని బతికించుకోవడంలో, పార్టీ నిలబెట్టుకోవడంలో కృషి చేశాడు. ఆయన సముచిత గౌరవం ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం. వెరీ క్లియర్. ఉప ముఖ్యమంత్రి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అదంతా కొనసాగుతుంది. మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు. ఏమండి, లోకేష్ గారు కష్టపడ్డాడు, ఇంకొకసారి కృషి చేశాడు. ఆయన సముచిత గౌరవం ఉంది. లోకేష్ గారు కష్టపడ్డాడు, పార్టీని బతికించుకోవడంలో, పార్టీ నిలబెట్టుకోవడంలో కృషి చేశాడు. ఆయన సముచిత గౌరవం ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం. వెరీ క్లియర్. ఉప ముఖ్యమంత్రి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అదంతా కొనసాగుతుంది. మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు. ఏమండి, రైట్ సార్. చాలామంది టీడీపీ నాయకులు ఆదిరెడ్డి వాసు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మహాసేన్ రాజేష్, ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ టీజీ భరత్ లాంటి నాయకులు వాళ్ళు మరి ఎందుకో లోకేష్కి డిప్యూటీ సీఎం లేదా సీఎం ఇవ్వాలని వాళ్ళు ప్రతిపాదిస్తే బుచ్చయ్య చౌదరి గారు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే అనవసరం, అదే అప్రస్తుతం, అసందర్భం అన్నట్టుగా మాట్లాడారు సార్. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. మాట్లాడిన దాన్ని అన్నట్లుగానే మనం విశ్లేషించడం అన్యాయం. అదే సార్, అన్నది మన ముందు ఉండాలా. ఆయన ఏమి దానికి విపరీత అర్థాలు చేయాల్సిన సూటిగానే చెప్పాడు కదా. ఇంకా మళ్ళీ అన్నట్లుగా ఏముంటది అలా. సూటిగా ఏం చెప్పాడు ఆయన, లోకేష్ కష్టపడ్డాడు పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టడానికి, ఆయనకు సముచిత గౌరవం ఉంది. పాయింట్ 1. పాయింట్ 2, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం చర్చ అనవసరం ఎవరు ముఖ్యమంత్రిని. పాయింట్ 3, ఆ రోజు ఉన్న అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరికి ఉప ముఖ్యమంత్రి. ఇది క్లియర్ అయిపోయి అన్నట్లుగా ఏమున్నది అలా. మన సొంత ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకూడదు. వచ్చే చౌదరి క్లియర్ గా ఆయన లోకేష్ అనవసరం అని అనలే ఎక్కడ. ఆయన అన్న కాంటెక్స్ట్ రాంగ్ మీనింగ్ తీయకూడదు. మనం మీడియాకు ఉండే లక్షణం ఏంటంటే ప్రతిదానికి తప్పుడు వక్రీకరణలు ఇస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆయన ఎక్కడ లోకేష్కి అనవసరం అన్నాడు, ఆయన అన్నాడు అన్న పొరపాటు అనలే. పాప బుచ్చయ్య చౌదరిని మనం అనవసరంగా బదనాం చేయకూడదు. ఆయన చాలా సీనియర్ నాయకుడు, గౌరవప్రదమైన నాయకుడు. ఆయన అన్నని మాటను అన్నట్లుగా మనం వ్యాఖ్యానించకూడదు. ఆయన ఎక్కడ లోకేష్కి అనవసరం అని అనలేదు. ఆయన లోకేష్ సెంట్రిక్ అనాలిసిసే చేయలేదు. ఆయన చాలా ఆబ్జెక్టివ్గా మాట్లాడాడు. పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడాడు. ఎవరైనా పర్సనల్ ఇంట్రెస్ట్లో ఎవరినో మెప్పించడానికి, ఎక్కడో మార్పులు కొట్టడానికి మాట్లాడుతుండొచ్చు. గవర్నమెంట్ బుచ్చయ్య చౌదరికి అలాంటి అలవాట్లేదు. అందుకే ఆయన ఇప్పటివరకు మంత్రి కాలే పాపం. ఎందుకంటే ఆయన పార్టీ ఇంట్రెస్ట్తో తప్ప పర్సనల్ ఇంట్రెస్ట్తో మాట్లాడే మనిషి కాదు. నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో కూడా ఆయన సంపాదించినవాడు కాదు, ఉన్నది పోగొట్టుకున్నవాడు. సో తెలుగుదేశం పార్టీలో నిబద్ధత కలిగిన నాయకుడిగా ఉన్నాడు. అందుకొరకు ఆయనకేమి పదవులు ఆశించో, లేకుంటే ఫేవర్స్ ఆశించో, లేదా కొత్త తరమో పాత తరమో నాయకుల మెప్పును ఆశించో మాట్లాడలేదు. అందువల్ల ఆయన ఉన్నట్టు చెప్పాడు. ఆయన ఎక్కడా లోకేష్ తగ్గించలేదు, లోకేష్కి అనవసరమని వ్యాఖ్యానించలేదు, లోకేష్కి వ్యతిరేకంగా బుచ్చేయలేదు, కామెంట్ చేశాడు అని మనం దానికి వక్రభాష్యం చెప్పి ఇక దానిపైన మళ్ళీ వక్రమైన విశ్లేషణ ఉంటుంది. ఈ మధ్య సీనియర్లను పక్కన పెట్టమని లోకేష్ అన్నందుకే బుచ్చయ్య ఎలా అన్నాడా అని ఇక మళ్ళీ దానికో వ్యాఖ్యానం. అసలు బుచ్చయ్య చౌదరి అనలే అన్నదానికి దీనికి మళ్ళీ లోకేష్ ఈ మధ్య అన్నాడు కదా 3 సార్లు పదవిలో ఉంటే పక్కకు పెట్టమని అన్నాడు, అందుకే బుచ్చయ్య చౌదరి మనసు నొచ్చుకుని ఇలా వ్యాఖ్యానించి ఉంటాడు లోకేష్ కనవసరాన్ని
మళ్ళీ దానిపైన విశ్లేషణ చేయకూడదు. క్లియర్గా లోకేష్ సముచిత గౌరవం ఉంది, ఆయన పార్టీని బతికించడంలో కీలక పాత్ర పోషించాడు అన్నాడు. వెరీ వెరీ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ అది. నిజం కూడా కదా. యువగలం యాత్ర ద్వారా టీడీపీ రివైవ్ చేయడంలో, కూటమిని అధికారంలోకి తేవడంలో లోకేష్ పాత్ర సముచితం, లోకేష్కి ఆ మేర గౌరవం సముచితమైంది. అందులో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే లోకేష్ గౌరవం ఇవ్వనట్టు కాదు కదా. సో ఇక ఆయన ఇంకోటి ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు ఈ చర్చ ఎందుకు అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ ముఖ్యమంత్రి కాలంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు పనిచేయ చేతనైతే లేదంటే కదా. వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, లోకేష్ను ఎలివేట్ చేయడం పార్టీకి అవసరం, లోకేష్ను ప్రొజెక్ట్ చేయడం పార్టీకి అవసరం, లోకేష్ను పొగడడం కొంతమంది నాయకులకు అవసరం. కానీ ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు స్థాయిని తగ్గిస్తే, చంద్రబాబు నాయుడిని పైన నెగటివ్ షేడ్ వచ్చేలా మాట్లాడితే అది పార్టీకి నష్టం. ఇది అర్థం చేసుకోవడం లేదు. లోకేష్ని ఎలివేట్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడుకు వయస్సు మీద పడుతోంది, ఎన్నడూ ఒకరోజు ఆయన క్రియాశీలకంగా ఉండలేడు, చంద్రబాబు నాయుడు ఎంతకాలం క్రియాశీలకంగా ఉంటాడు, ఈ విశ్లేషణ మొదలు పెడితే వీనిగేంటి, చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు పనిచేయడానికి కదా. అది పార్టీ తెలుగుదేశానికి గౌరవమా? తెలుగుదేశానికి వన్నదస్తుందా? ఆయన నిజమా? అది చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా. ఎప్పుడో వృద్ధాప్యం, లోకేష్ కన్నా వృద్ధాప్యం వస్తుంది, రాధా నాగేశ్వర్ కూడా వృద్ధాప్యం, ఎవరికైనా వస్తుంది వృద్ధాప్యం. వృద్ధాప్యం రానోళ్ళు ఎవరు చెప్పండి? చంద్రబాబు నాయుడుకి వృద్ధాప్యం వస్తుందా? లోకేష్ రాదా? లోకేష్ కూడా 40 ఏళ్ళ తర్వాత వస్తుంది, 50 ఏళ్ళ తర్వాత వస్తుంది. ఆ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు? ఆ ప్రస్తావన తీస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గతంలో లాగా గట్టిగా లేడు, చంద్రబాబు నాయుడు ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు తగ్గించి లోకేష్ను పెంచుతా అంటే అది ఏ గౌరవం ఇస్తుందండి? ఇప్పుడు మీరు మా మేడం దగ్గరికి వెళ్ళి నీ కొడుకు చాలా తెలివైన వాడు అంటే మా మేడం ఆనందపడుతుంది. కానీ మీ ఆయన కన్నా తెలివైన వాడు అన్నాడు కొంతమేరకు ఆనందపడుతుంది. మీ ఆయన తెలివైన వాడు కాదు, మీ ఆయన పని అయిపోయింది, మీ కొడుకే తెలివైన వాడు అంటే నా వారు ఒప్పుకుంటుంది దాన్ని. సింపుల్ కదా. ఎవరి కుటుంబంలోనే మీరు కావాలంటే టెస్ట్ చేయండి. నీ కొడుకు గొప్పవాడు, సంతోషపడుతుంది. నీ కొడుకు తండ్రిని మించిన వాడు సంతోషపడుతుంది. కానీ ఆయన తండ్రి వేస్ట్ అండి, కొడుకే గొప్పోడు అన్నాడు అనుకోండి, ఆ తల్లి బాధ ఒప్పుకుంటుందా? ఇంపాసిబుల్ ఒప్పుకోదు. కొడుకు మీద ఎంత ప్రేమనో ఒప్పుకోదు. ఎందుకంటే భర్తను తగ్గించి కొడుకును పెంచామని ఏ తల్లి కోరుకోదు. అందువల్ల తెలుగుదేశం పార్టీలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్ కాదు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు కనుక చంద్రబాబు నాయుడు నెగిటివ్గా చూపెట్టి చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండడు, చంద్రబాబు నాయుడు మెతక వైఖరి అనుసరిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గట్టిగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు, ఎన్నడో ఒకరోజు చంద్రబాబు నాయుడు పక్క జరగాల్సిందే, వీళ్ళు అందుకరకు లోకేష్. ఇట్ ఈస్ నాట్ ఎ రేస్ బిట్వీన్ చంద్రబాబు అండ్ లోకేష్. అది ఇప్పుడు బుచ్చయ్య చౌదరి చెప్పిన అద్భుతమైన మాట, చాలా కరెక్ట్ చెప్పాడు ఆయన. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో ఉన్నాడు, ఇప్పుడు ఆ క్వశ్చన్ అనవసరం. ఇక లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి అంటే ఒక వాస్తవం చెప్పాడు కదా, ఇది అగ్రిమెంట్ అని. అప్పుడున్న అగ్రిమెంట్ ప్రకారం అన్నాడు. అగ్రిమెంట్ భిన్నంగా తెలుగుదేశం వాళ్ళు ఎట్లా మాట్లాడతారు నాకు చెప్పండి. మాట్లాడితే తెలుగుదేశం నాయకత్వం ఎందుకు అంగీకరిస్తుంది? క్లియర్గా ఇప్పుడు బుచ్చయ్య చౌదరి చెప్పింది ఏంటి, అప్పుడున్న అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరినే డిప్యూటీ సీఎం చేయాలనేది అండర్స్టాండింగ్. ఇది ఇంతవరకు ఏ తెలుగుదేశం నాయకుడు మనకు చెప్పలే, ఫస్ట్ టైం చెప్పాడు. ఈవెన్ జనసేన వాళ్ళు చెప్పలే. మరి జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే కారా? ఇప్పుడు వీళ్ళ తెలుగు ఒక అండర్స్టాండింగ్కి భిన్నంగా కూటమిలోని పెద్ద పార్టీ నేతలు మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్ని నాయకత్వం నిరోధించకపోతే జనసేనలో రియాక్షన్ రావడంలో తప్పేమేంటండి? అయ్యా మీ అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరిని డిప్యూటీ సీఎం చేయాలన్నది అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ భిన్నంగా మీ లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని మొదలుపెట్టింది అనుకోండి, సహజంగా జనసేన నుంచి నెగిటివ్ రియాక్షన్ వస్తుంది కదా. ఆ మేర చాలా న్యూట్రల్ రియాక్షన్, చాలా తక్కువ రియాక్షన్ వచ్చింది. ఈ మాట నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం నాయకుడు కాదు, జనసేన నాయకుడు చెప్పాలి. అయ్యా మాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎం ఉండాలి, మీరు మళ్ళీ లోకేష్ డిప్యూటీ సీఎం అని ఎందుకు అంటున్నారు అనాలి. ఏ జనసేన నాయకుడు అనలే. అంటే బహుశా వాళ్ళకి అండర్స్టాండింగ్ తెలిసి ఉండదు. అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుల మధ్య జరిగిన అండర్స్టాండింగ్. అందుకే బుచ్చయ్య చౌదరి తెలుసు కనుక ఈయన మాట్లాడాడు. అప్పుడు మనకు తెలుసు, అందరూ తెలుసు కదా, ఇదేమి సీక్రెట్ ఏం కాదు కదా. సో ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఆ ప్రాధాన్యత తగ్గించామని తెలుగుదేశం పార్టీ జనసేన అగ్రిమెంట్ ఉందా? అందువల్ల బుచ్చయ్య చౌదరి చెప్పింది పార్టీ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్ల కొరకు ఎవరినో మెప్పించాలి అని, లేదా ఎవరినో పెంచాలనో ఎత్తుగడలేస్తే అది పార్టీకి నష్టం. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడును తగ్గించి లోకేష్ను పెంచాలని చూస్తే అది మరి లోకేష్ కూడా మెచ్చుకుంటాడని అనుకోను, అది ఆయనకు కూడా నష్టమే కదా, తెలుగుదేశం పార్టీకి నష్టం. చంద్రబాబు నాయుడు
తో పాటు లోకేష్ను చూడాలి తప్ప చంద్రబాబు నాయుడు కాకుండా లోకేష్ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నట్టు మాట్లాడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది. అందుకే చాలా అక్యురేట్గా చెప్పాడు. లోకేష్ ఎక్కడ తగ్గించలేదు. మళ్ళీ చెప్పాడు లోకేష్ అనవసరం, లోకేష్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎక్కడా లేదా. సందర్భం కాదు ఇది. ఇప్పుడున్న సందర్భం ఏంటి, లోకేష్ భవిష్యత్తులో కాకూడదని ఎక్కడ అన్నాడు. లోకేష్ సామర్థ్యం పైన బుచ్చేతులను కామెంట్ చేశాడా? ఆయన అన్నది ఏంటి, కాంటెక్ట్ ఇప్పుడున్న కాంటెక్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చున్నాడు, సీఎం పోస్ట్ నాట్ వేకెన్సీకి చర్చ ఎక్కడిది అన్నాడు. తర్వాత అగ్రిమెంట్ ప్రకారం ఒక పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్క డిప్యూటీ సీఎం ఉన్నది, అక్కడ లేదు. సెకండ్ డిప్యూటీ సీఎం చైర్ ఖాళీ లేదు, సీఎం చైరే లేదు, సీఎం చైర్ ఖాళీ లేదు, సెకండ్ డిప్యూటీ సీఎం చైరే లేదు. ఇది గుర్తించండి, అనవసరంగా మాట్లాడుతున్నారు అన్నాడు. చాలా కరెక్ట్గా మాట్లాడాడు కదా. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రపంచ దేశాలు భయపడినట్టుగానే ట్రంప్ వివిధ దేశాల మీద సుంకాల భారాన్ని పెంచబోతూ ఉన్నారు సార్. ఆల్రెడీ తన నిర్ణయాన్ని చెప్పేశారు. చైనా, బ్రెజిల్, అలాగే మెక్సికో, కెనడాలతో పాటు భారత్ను కూడా వదిలిపెట్టము, అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు విధిస్తాము, ఈ విషయంలో భారత్ను కూడా వదలబోము, విదేశాలపై సుంకాలను విధించడం ద్వారా అమెరికన్లపై పన్ను భారం తగ్గించే దిశగా చర్యలు చేపడతాము. ఇది ట్రంప్ స్టేట్మెంట్ సార్. సో నెక్స్ట్ మంత్ ప్రధాని మోదీ టూర్ ఉండబోతోంది, అమెరికా టూర్. ఈ టూర్లో ట్రంప్తో కూడా మోదీ భేటీ కాబోతూ ఉన్నారు. సో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ను కూడా వదిలిపెట్టమన్న ఆ స్టేట్మెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవైపు మోడీని ఆహ్వానించాడు, ఫిబ్రవరిలో ఐఎమ్ హోస్టింగ్ మోడీ అన్నాడు. మరోవైపు భారత్ పైన బెదిరింపులు దిగాడు ట్రంప్. నిజంగా మోడీ వచ్చినప్పుడు డిప్లొమాటిక్ డిస్కషన్స్లో ప్రతిపాదన పెట్టడం వేరు, నీవు ఇన్వైట్ చేసి నీ సంగతి తెలుస్తా అని చెప్పడం వేరు. నువ్వు రా మా ఇంటికి, నీ సంగతి తెలుస్తా అంటున్నాడు. సో ఇది ఇప్పుడు ట్రంప్ చెప్తున్నది. అప్పుడు మోడీ ఏమనాలంటే మీ ఇంటికి వస్తా, నీ సంగతి కూడా తెలుస్తా అనాలి. అది అనాల్సిన మాట. సో మా ఇంటికి ఆహ్వానిస్తున్నా, నీ సంగతి తెలుస్తా అంటే అది పద్ధతి, అది ఎక్కడైనా ఆ సంస్కారం అనిపించుకుంటుందా? లేదా డిప్లొమాటిక్ డిస్కషన్స్లో అమెరికా కన్సర్న్ అమెరికా చెప్తుంది, ఇండియా కన్సర్న్ ఇండియా చెప్తుంది. ఇట్స్ నాట్ ఎ వే టు డీల్ విత్ ఎ ఫ్రెండ్లీ నేషన్. అన్ని దేశాలతో అలాగే బిహేవ్ చేస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు ఆ కొలంబియాకు, మెక్సికోకు, బ్రెజిల్కు యుద్ధ విమానాలు పంపాడు. యుద్ధ విమానాల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను బేడీలేసి హ్యాండ్ కప్స్ చేసి పంపించాడు. చాలా సీరియస్గా కొలంబియా రియాక్ట్ అయింది. నువ్వు పంపాల్సిన అవసరం లేదు, మా విమానాలే పంపుతాం, మా విమానాల్లో మా పౌరులను తీసుకొస్తామని చెప్పారు. బ్రెజిల్ వాళ్ళు అలాగే సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మీరు మా విత్ డిగ్నిటీ మా వాళ్ళని తీసుకురావాలి తప్ప నువ్వు మిలిటరీ కార్గో సరుకులు రవాణా చేసే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో బేడీలేసి పంపించారు. వాళ్ళందరూ క్రిమినల్స్ కాదు, అందరూ క్రిమినల్స్ అంటున్నాడు, ఏలియన్ క్రిమినల్స్ అంటున్నాడు. వాళ్ళంతా క్రిమినల్స్ కాదు, అందులో కొంతమంది ఉంటే క్రిమినల్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇండియా నుంచి పోయిన వాళ్ళు అయితే ఎవరు క్రిమినల్ కాదు. ఏదో అక్కడ అవకాశాలు ఉన్నాయి అని వెళ్ళారు, అమెరికా కూడా అవసరం ఉందని వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళ క్రిమినల్స్ అంటే ఎట్లా? ఇప్పుడు మన వాళ్ళు బోలెడు మంది అమెరికాలో ఇల్లీగల్గా ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళ క్రిమినల్సా? వాళ్ళకి ఇండియాలో ఏమైనా క్రిమినల్ చరిత్ర ఉందా? కానీ ఒక విదేశీ పౌరుల్ని ఏ ఆధారము లేకుండా వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందుకే బ్రెజిల్ రియాక్ట్ అయింది, మీకు కెనడా, మీకు కొలంబియా రియాక్ట్ అయింది, ఆఖరికి చిన్న కంట్రీ గాటర్మలా రియాక్ట్ అయింది. ఇండియా రియాక్ట్ కావాలి. ఏం మాట్లాడుతున్నావా ట్రంప్? వాళ్ళు క్రిమినల్స్ కాదు, ఏది వాళ్ళు ఇల్లీగల్ అయితే పంపించేసేది, వీఆర్ రెడీ టు టేక్. అమెరికా కార్గో విమానం కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు వెళ్ళి చాలా గౌరవంగా మన వల్ల మనం తీసుకొచ్చుకోవాలి. ఏస్ ఇల్లీగల్గా ఉండొచ్చు అమెరికాలో, ఇల్లీగల్గా వాళ్ళు ఉండడితేనే ఉన్నారు కదా. వీళ్ళు క్రిమినల్ అయితే క్రిమినల్ పనులు అమెరికా అధికారులు కూడా చేశారు కదా. వాళ్ళు ఎందుకు ఎలా చేశారు? మీరు వాళ్ళు ఓపెన్గా వాళ్ళ రహస్య జీవిత అజ్ఞాతవాసం జరిపారా? వాళ్ళు అడవులలో నుండి కెమెరా ఆపరేషన్ జరిపారా? వాళ్ళు ఓపెన్గా నీ మెక్డొనాల్డ్స్లో పనిచేశారు, నీ కేఎఫ్సీలో పనిచేశారు, నీ వాల్మార్ట్లో పనిచేశారు, నీ గ్యాస్ స్టేషన్లో పనిచేశారు కదా. వీళ్ళంతా ఓపెన్గా పనిచేశారు కదా. మీరు ఇప్పుడు 18,000 మంది ఇండియన్స్ కూడా మరి బేడీలేసి పంపిస్తాడేమో చూడాలి ట్రంప్. అందువల్ల ఒక దేశంతో డీల్ చేయడంలో నేను అగ్రరాజ్యం,
నాకు తిరుగులేదు, నేను ఆ ఇష్టం వచ్చిన డీల్ చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఒకవైపు మోడీని ఆహ్వానించాడు, సంతోషం. ఎందుకంటే సహజంగా ఇప్పుడు లాస్ట్ మనకు ప్రియారిటీస్ చూస్తే ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రంప్ జూన్లో ఇన్వైట్ చేశాడు మోడీని వైట్ హౌస్కు. తర్వాత బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక జనవరిలో, ఎవరైనా జనవరిలోనే ప్రెసిడెంట్ అవుతారు, సెప్టెంబర్లో ఇన్వైట్ చేశారు. ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఇన్వైట్ చేస్తున్నాడు. డెఫినెట్గా ఇది ప్రియారిటీ భారతదేశానికి ఇచ్చినట్లు ఒకటి. రెండు, మార్క్ రూబియో అమెరికా విదేశాంగ మంత్రి మొదటిసారిగా భారత విదేశాంగ మంత్రితోనే సమావేశమయ్యాడు. అది కూడా ఒకటి పాజిటివ్ కాదని అనం. సో అందువల్ల మోడీ మా భారత ప్రధానమంత్రిని వితిన్ 1 month అమెరికా అధ్యక్షుడు తన వైట్ హౌస్కి ఆహ్వానించడం అనేది ప్రియారిటీ. ఇప్పుడు మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకున్న వెంటనే మనకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు మొదలు డిన్నర్ పిలుస్తాం కదా. ఎవరిని మొదట్లో డిన్నర్ పిలిచాం? ఫస్ట్ 1 weekలో ఎవరిని డిన్నర్ పిలిచాం? ఫస్ట్ 1 monthలో ఎవరిని డిన్నర్ పిలిచాం? 6 నెలల తర్వాత ఎవరిని డిన్నర్ పిలిచాం? ఏడాదికి ఎవరిని పిలిచాం? అసలు ఎప్పుడు పిలవలే డిన్నర్కు. ఇది ప్రియారిటీని తెలియజేస్తుంది. అందువల్ల ఖచ్చితంగా మోడీని వితిన్ 1 month ఆ వైట్ హౌస్కు ట్రంప్ ఆహ్వానించడం, ఇండియాకు ప్రియారిటీ ఇవ్వడం, అక్కడ వరకు సంతోషపడతాం. కానీ ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మనం మొదటి 1 week మొదటి 1 monthలో పిలవడం 2 రకాలు ఉంటాయి. గౌరవంతో పిలవడం ఒకటి, బెదిరించడానికి పిలవడం ఒకటి. ఇప్పుడు గౌరవంతో పిలుస్తున్నాడు, బెదిరించడానికి పిలుస్తున్నాడు ట్రంప్, నేను ఆంక్షలు విధిస్తా అని. ఎందుకంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇండియాకు అమెరికా ఇస్ ఎ వెరీ బిగ్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. ఇప్పుడు మన టోటల్ ఎగుమతుల్లో 18% అమెరికాకు, భారతదేశం చేసే మొత్తం ఎగుమతుల్లో 18% అమెరికాకు. అందులో సాఫ్ట్వేర్ అయితే నియర్లీ 80% అమెరికాకే, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అయితే. అమెరికాతో మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. చైనా మీకు $35 billion సర్ప్లస్ ఉంది. చైనాతో పోలిస్తే చాలా తక్కువ, 1/10 కూడా ఉండదు. బట్ స్టిల్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంటే అర్థం ఏంటి? మనం అమెరికాకు ఎగుమతి చేసేది ఎక్కువ, అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునేది తక్కువ. అందువల్ల ఇప్పుడు ట్రంప్ కనుక టారిఫ్ విధిస్తే ఖచ్చితంగా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఇబ్బందుల్లో పడతాయి. సో అందువల్ల ట్రంప్ టారిఫ్ను మనం వ్యతిరేకించాల్సిన అవసరం భారతదేశానికి ఎందుకు ఉంది అంటే డెఫినెట్గా మన ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి, ఈ ట్రేడ్ సర్ప్లస్ దెబ్బతింటుంది, మనకు అమెరికా నుంచి చీప్ దిగుమతులు వచ్చి మీద పడతాయి. ఇప్పటికే మన ప్రభుత్వం స్టీల్, విస్కీ ఇలాంటి అంశాలు, ఈవెన్ మోటార్ సైకిల్స్, వీటి దిగుమతుల పైన సుంకాలు తగ్గించాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే ట్రంప్ ఎఫెక్ట్ ఆల్రెడీ మొదలైంది. సో ట్రంప్ ఒత్తిడికి నిలబడి మనము మోడీ రేపు వైట్ హౌస్లో అమెరికాకు ఆయనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాడా, లేదా ట్రంప్ బెదిరింపుల్ని మనము మౌనంగా పాటిస్తామా చూడాలి. గత చరిత్ర తీసుకుంటే ఇరాన్ విషయంలో మనం ట్రంప్ బెదిరింపులు మోడీ ప్రభుత్వం లొంగింది, రష్యా విషయంలో నిలబడింది, ఫైన్. ఇప్పుడు ఇది ఒక టెస్టింగ్ పీరియడ్. అయ్యా మీరు మాట్లాడి భారతదేశంపై టారిఫ్లు విధిస్తా అంటే మీరు చూడండి, చిన్న చిన్న కంట్రీ డెన్మార్క్ చూడండి, దానికి సొంత సెక్యూరిటీ కూడా లేదు. ఇవాళ డెన్మార్క్ను గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ బెదిరిస్తే ఆర్కిటిక్ సెక్యూరిటీ పేరిట ఇవాళ డెన్మార్క్ కొన్ని $1 billion, $2 billion అనుకుంటాను, ఒక డిఫెన్స్ మీద ఖర్చు పెడతానని ప్రకటించింది. డెన్మార్క్ ఒక చిన్న కంట్రీ కూడా భయపడకుండా బెదిరించింది. బ్రెజిల్ మీకు గాట్రమల, మీరు కొలంబియా ఒక చిన్న దేశం మొదలు ఒప్పుకోనన్నది, తర్వాత యుద్ధ విమానాలు పంపిస్తే మేము తీసుకోము, మా విమానాలు పంపించి మా వాళ్ళని మేము తెప్పించుకుంటాం, మా ఆత్మగౌరవం ముఖ్యం, మా గౌరవం ముఖ్యం, మా పౌరులు అన్నారు. బ్రెజిల్ అదే చెప్పింది, గాట్రమల అదే చెప్తుంది. ఇప్పుడు గాట్రమల అయితే మీకు అమెరికా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో బేడీలేసి గాట్రమల వాళ్ళని పంపిస్తే ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ ఎయిర్పోర్ట్కి వచ్చి స్వాగతం పలికాడు. అంటే ట్రంప్ క్రిమినల్స్ నుంచి పంపిస్తే వీళ్ళు క్రిమినల్స్ కాదు, మా దేశస్తులను గౌరవిస్తామని చెప్పి వైస్ ప్రెసిడెంట్ ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళకి స్వాగతం పలికాడు. అందులో కొంతమంది క్రిమినల్స్ ఉండొచ్చు, వాళ్లకు బేడీలు అలాగే ఉన్నాయి, కానీ అత్యధిక మంది బేడీలు కూడా తొలగించారు. అంటే ఒక ట్రంప్ ఏమో వాళ్ళ క్రిమినల్స్ ముద్ర వేసి పంపిస్తే దేశ వైస్ ప్రెసిడెంట్ రిసీవ్ చేసుకున్నాడు, మా దేశస్తులయ్యా ఇల్లు అని. అది కదా ఒక ప్రౌడ్, ఒక ఆత్మగౌరవం నేషన్ రియాక్ట్ కావాలి. ఇండియా కూడా రియాక్ట్ అవుతుంది. కౌంటర్లేదని మనం మీరు వెంటనే కంక్లూజన్ రాకండి. ఇప్పటి వరకు ఎవరు చెప్పారు? ఇప్పటి వరకు రియాక్ట్ అవుతుంది. ఇండియా మనమేమి ఇప్పుడు లొంగిపోయిందని కంక్లూజన్ దయచేసి రాకూడదు. ఇప్పుడు ఉదాహరణకు మన వాళ్ళు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మనం చైనాతో రిలేషన్స్ను ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం? మనం ట్రంప్కు భయపడి ఉంటే చైనాకు దూరం ఉండాలి కదా. చైనాతో మనకు సరిహద్దు గొడవ కూడా ఉంది. ట్రంప్కి నిజంగానే భయపడి ఉంటే మనం చైనాతో సంబంధాలు పెట్టుకోకూడదు. మరి ఇవాళ నిన్న కాక మొన్న మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ బీజింగ్ వెళ్ళాడు,
అసలు డైరెక్ట్ ఫ్లైట్స్ మళ్ళీ రెజ్యూమ్ అవుతున్నాయి బీజింగ్కు, ఇండియాకు. అలాగే మీకు వీసాలు ఇస్తామని ప్రకటించారు. చైనా వైస్ ఫారిన్ మినిస్టర్ ప్రకటించాడు. ఇక నుంచి పరస్పర అనుమానంతో మనం చూసుకోకూడదు, పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. ఫారిన్ మినిస్టర్ చైనాకి వెళ్ళాడు. గాల్వాన్ లోయ పైన అంత పెద్ద ఉద్రిక్తత జరిగితే బార్డర్ అగ్రిమెంట్ కుదిరి విడ్రా అయ్యారు. ఇవన్నీ దేనికి చేయడం? ట్రంప్కి ఒక రకమైన ఇండికేషన్. ఒకవైపు ఏమో అమెరికాతో కలిసి క్వాడ్లో మన సభ్య దేశం. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ మీటింగ్ క్వాడ్ మీటింగ్ జరిగింది, క్వాడ్ ఫారిన్ మినిస్టర్. అంటే చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలుస్తూ అదే సమయంలో అమెరికాకు ఒక రకమైన హెచ్చరిక, అయ్యా నువ్వే కాదు మాకు చాలా మంది ఉన్నారని. అందుకే ఇప్పుడు మనము చైనాతో ఆ ట్రేడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రిలేషన్ ట్రై చేస్తున్నాం. ఏంటనేది మనం ఇప్పటికిప్పుడు కంక్లూజన్కి వచ్చి మోడీ ఏదో ట్రంప్ లొంగిపోయాడు అని కాదు, కానీ లొంగిపోకూడదు అని చెప్పాను. నేనే ఉదాహరణ చెప్పాను మీకు. రష్యా విషయంలో లొంగిపోలేదు, అది అప్రిషియబుల్. ఇరాన్ విషయంలో లొంగిపోయాం. ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు 10%. ట్రంప్ ఫస్ట్ ప్రెసిడెన్సీ లేదు. ట్రంప్ రాకముందు మన టోటల్ ఆయిల్ దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి ఉన్నాయి. అది కాస్త జీరోకి తెచ్చుకున్నాం. కానీ రష్యా నుంచి అమెరికా బైడెన్ హెచ్చరించాడు, యూరోప్ హెచ్చరించిన మనం ఎక్కడ వినలే. రష్యా 1% అంటే మన టోటల్ ఆయిల్ దిగుమతుల్లో 1% రష్యా ఉంటే అది లీడింగ్ దాకా వచ్చింది. కానీ అదే సమయంలో అమెరికా ఒత్తిళ్లకు తల వంచి రక్షణ దిగుమతులు పెంచుకున్నాం. ఇప్పుడు ట్రంప్ ఇంకోటి కూడా చెప్తున్నాడు, మిలిటరీ ఇంపోర్ట్స్ మీరు ఎక్కువ చేసుకోవాలి, మా దగ్గరికి ఆయుధాలు కొనుక్కోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. దానికి ఆల్రెడీ ఇప్పటికే భారత ప్రభుత్వం ఒక రకంగా లొంగిపోయింది. ఒకప్పుడు రష్యా నుంచి మనం టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 75% రష్యా నుంచి ఉంది. ఏ దేశం పైన కూడా అంత ఆధారపడడం మంచిది కాదు. ఇప్పుడు తగ్గి రష్యా నుంచి 1/3 ఉంది. మీకు అమెరికా నుంచి కూడా 13% పెరిగింది. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిఫెన్స్ ఇంపోర్టింగ్ నేషన్. మీకు $9.8 బిలియన్ ప్రతి ఏటా మనం దిగుమతులు చేసుకుంటాం. $9.8 బిలియన్ ఇఫ్ మై మెమరీ ఇస్ కరెక్ట్. సో అందువల్ల భారతదేశం అమెరికాతో సంబంధాల విషయంలో తల ఒగ్గిన ఉదాహరణలు ఉన్నాయి, నిలబడ్డ ఉదాహరణలు ఉన్నాయి. అందుకొరకు ఇవాళ మోడీ వైట్ హౌస్కి వెళ్తున్న సమయంలో ట్రంప్కి చెప్పేది ఏంటంటే, భారతదేశం అనేది మీ డెన్మార్కు గాట్రమలాలే నీకు బెదురుతలేవు, ఇండియా ఎందుకు బెదురుతుంది? ఇదే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ నేషన్స్. అందువల్ల ఇలా మా ప్రైమ్ మినిస్టర్ని ఆహ్వానించి నీవు బెదిరిస్తానంటే వీ హ్యావ్ టు టెల్ ట్రంప్ ఇన్ హిజ్ ఓన్ లాంగ్వేజ్. ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ట్రంప్ నోస్ హిజ్ ఓన్ లాంగ్వేజ్, వేరే లాంగ్వేజ్ ట్రంప్కి అర్థం కాదు. అందువల్ల డైరెక్ట్ మిటిగేటెడ్ కమ్యూనికేషన్ అంటారు, మిటిగేటెడ్ స్పీచ్ అంటారు. అంటే స్ట్రైట్గా చెప్పకుండా దాన్ని కొంచెం తగ్గించి ఏం మాట్లాడుతున్నారు రవిశంకర్ అనకుండా, రవిశంకర్ గారు మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదేమో అనడం మిటిగేటెడ్ స్పీచ్ అంటారు. దాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు నేను మీరు అడుగుతున్న ప్రశ్నకు సూటిగా చెప్తున్నా కదా, రవిశంకర్ గారు మీరు అలా ప్రశ్న అడగడం రైట్ కాదేమో అని అంటలేదు చూడండి. ఎందుకంటే దాన్ని మిటిగేటెడ్ స్పీచ్ అంటారు. సో ఎప్పుడు కూడా కమ్యూనికేషన్లో మిటిగేటెడ్ స్పీచ్ ఉండకూడదు. ఇప్పుడు మీకు విమాన ప్రమాదాలపైన రీసెర్చ్ జరిగితే ఎక్కువ ప్రమాదాలు ఎక్కడ జరిగాయంటే ఈ మిటిగేటెడ్ స్పీచ్ ఉన్న కాడ. ఇప్పుడు ఉదాహరణకు కింద గ్రౌండ్ కంట్రోల్ నుంచి పైలట్కు ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్లు ఇవ్వాలి, టర్న్ లెఫ్ట్ 180 degrees అని స్ట్రైట్గా చెప్తే వేరు. ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ టర్న్ లెఫ్ట్ ప్రిఫరబుల్లీ 180 degrees అన్నాం అనుకోండి. అంటే మీరు ఎడమ వైపు తిరిగితే మంచిది, 180 degrees తిరిగితే బెటర్ అన్నాడు అనుకోండి, పైలట్ తిరగచ్చు తిరగకపోవచ్చు, కానీ టర్న్ లెఫ్ట్ 180 degrees అని ఒక తిరుగుతాడు. అందువల్ల కొన్ని సందర్భాల్లో ఒక ప్లేన్ నడిపేటప్పుడు ప్లేన్ పైలట్కు గ్రౌండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ కావచ్చు, ఒక విశ్లేషకుడిగా మాట్లాడుతున్నప్పుడు యాంకర్ ప్రశ్నలు సమాధానం చెప్పడం కావచ్చు, ఇలాంటి చిన్న విషయాల్లోనే మిటిగేటెడ్ స్పీచ్ ఉండకూడదు. అలాంటి ఒక 2 దేశాల మధ్య అన్నప్పుడు మిటిగేటెడ్ స్పీచ్ ఎందుకు? వీ హావ్ టు టెల్ ట్రంప్ ఇన్ హిజ్ ఓన్ లాంగ్వేజ్. ట్రంప్ నోస్ అదే. ట్రంప్కి మీకు సబ్సర్వియంట్ అంటే తల వంచే లాంగ్వేజ్లో మాట్లాడితే ట్రంప్ ఎక్కువ బెదిరిస్తాడు. ట్రంప్ నేచర్ ఏంటి అంటే కమాండో ఎత్తుగల్లో రూల్ ఉంటుంది, నువ్వు నిలబడితే శత్రువు నిలబడతాడు, నీవు పారిపోతే నిన్ను ఇంకెక్కువ తరిమి కొడతారు, నీవు రివర్స్ అయితే పారిపోతాడు. ట్రంప్ కూడా అలాంటి వ్యక్తే. ఇప్పుడు మీకు చైనాతో ఎట్లా వివరిస్తున్నాడు? అంతకుముందు చైనా అన్నాడు, ఎక్కడ మాట్లాడుతున్నాడు ఇప్పుడు చైనా గురించి? ఫస్ట్ అసలు చైనా పైన టారిఫ్ల గురించి ప్రస్తావన నిన్న తీశాడు, ఫస్ట్ డే తీయలే. జింపింగ్ ఆహ్వానించాడు, చైనా అమెరికా కలిస్తే ప్రపంచ సమస్యల పరిష్కారం చెప్పొచ్చు అన్నాడు. సో ట్రంప్ యొక్క క్యారెక్టర్ తెలిసిన దేశంగా వీ హ్యావ్ టు టెల్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్. నువ్వు ఇష్టపడినట్టుగా మాట్లాడుతా అంటే ఎట్లా అంగీకరిస్తాం? ఎస్, ఇండియా ఈజ్ ఎ టారిఫ్ కింగ్ అంటాడు. మరి ఓకే, మరి అమెరికన్ పెట్టుబడులు మన దేశంలోకి ఎందుకు రావాలి? అమెరికా డబ్బులు మన స్టాక్ మార్కెట్లోకి ఎందుకు రావాలి? అది కూడా ప్రశ్నిస్తాం మేము. అందువల్ల భారతదేశం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నేషన్ అనేది ట్రంప్కి అర్థం కావాలి. అదే సమయంలో 2 దేశాల మధ్య సంబంధాలు అవసరం.
చైనాతోనే సరిహద్దు వివాదం ఉన్న చైనాతోనే మనం సంబంధాలు పెట్టుకున్నప్పుడు అమెరికాతో వద్దా? ఖచ్చితంగా ఇది అమెరికాతో అవసరం. ప్రపంచంలో అమెరికా అవసరం లేని దేశం ఏది ఉంటుంది? బట్ దట్ హాస్ టు బి బేస్డ్ ఆన్ మ్యూచువల్ రెస్పెక్ట్. నేను బెదిరిస్తా, నేను టారిఫ్ కింగ్ అంటా, నీ సంగతి చెప్తా, నీ అంతు చూస్తా అంటే అది ఎందుకు మనం భయపడాలి? ఇదే ప్రపంచం మారిపోతుంది, అర్థం కావాలి. ఇలా ఇందాక మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చూసాం కదా, అమెరికా తిరుగులేని శక్తి అనుకుంటే డీప్ సీక్ వచ్చి అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఒక్కరోజు $1 ట్రిలియన్ ఎగిరిపోయాయి. అమెరికా మొత్తం షేక్ అవుతుంది. ట్రంప్ కూడా షేక్ అయ్యాడు. ఇది వేకప్ కాల్ అన్నాడు. అందువల్ల వరల్డ్ ఈజ్ నాట్ స్టిల్ ఏ వరల్డ్ ఆఫ్ మానోపలి. ఇండియా కూడా ఈ మల్టీపోలార్ వరల్డ్ ఇది వన్ ఆఫ్ ద వెరీ బిగ్ పవర్. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మోడీ బెదిరింపులను భారతదేశం అంగీకరించకూడదు. రివర్స్గా మోడీకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. చెప్తాడు మోడీ అని ఆశించుదాం, చెప్పనప్పుడు ప్రశ్నించుదాం. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చాలా మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటూ ఉన్నారు కదా సార్, దాదాపు 3 లక్షల మంది. సో ఇన్నాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ అక్కడ సర్వైవ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్ట్ టైం జాబ్స్ చేస్తే వీసా రద్దు చేస్తామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఒక 18,000 మంది ఇలా ఈ తనిఖీల్లో 18,000 మంది విద్యార్థులను కూడా ఆల్రెడీ పట్టుకున్నట్టుగా సమాచారం సార్. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? అండ్ విద్యార్థులు కాదనుకుంటారు, 18,000 మంది ఇల్లీగల్ ఇండియన్ మైగ్రెంట్స్ ఐడెంటిఫై. అంటే ఇప్పటికే తనిఖీల్లో పట్టుబడ్డ 18,000 మందికి పైగా విద్యార్థులు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ తనిఖీలు వేరు. మీరు చెప్తున్న విద్యార్థులు ఇల్లీగల్ కాదు. విద్యార్థులు చదువుకోవడానికి వచ్చారు. వాళ్ళు పనిచేయడం ఇల్లీగల్ కావచ్చు, కానీ వాళ్ళు అమెరికాలో ఉండడం ఇల్లీగల్ కాదు. ఇప్పుడు తనిఖీలు చేసి పట్టుకున్న 18,000 మంది ఏంటంటే అమెరికా అధికారులు, ఇమిగ్రేషన్ అధికారులు, ఐస్ అంటారు, ఇమిగ్రేషన్ కస్టమ్స్ అధికారులు. వారు మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇలా అక్రమంగా డాక్యుమెంట్స్ లేకుండా వచ్చిన వాళ్ళని తనిఖీలు చేస్తున్నారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అలా తనిఖీలు చేస్తూ భారతీయ దేశానికి చెందిన వాళ్ళు ఇప్పటికే గాట్రమల్ల, నేను చెప్పాను కదా మీకు, 950 మంది గాట్రమల్ల వాళ్ళను మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో, కార్గో ఎయిర్క్రాఫ్ట్లో పంపిస్తున్నారు. ఇప్పటి వరకు గాట్రమల్ల, బ్రెజిల్, మెక్సికో వాళ్ళను పంపించారు. భారతీయులు కూడా 18,000 మంది ఉన్నారు. ఆ 18,000 వేరు, ఇది వేరు. వీళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాదు, దే ఆర్ లీగల్గా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు. కానీ అమెరికాలో ఉన్న రూల్ ఏంటి అంటే చదువుకునే విద్యార్థులకు ఆన్ క్యాంపస్ జాబ్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆన్ క్యాంపస్ అంటే ఓ లైబ్రరీలో పనిచేయచ్చు, ఓ ల్యాబ్లో పనిచేయచ్చు, లేదా క్యాంటీన్లో పనిచేయవచ్చు, లేదా విత్ ఇన్ ద క్యాంపస్ చిన్న చిన్న కమర్షియల్ స్టోర్స్ ఉంటాయి, అందులో పనిచేయచ్చు, టీచింగ్ అసిస్టెంట్లుగా పనిచేయచ్చు, టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేయచ్చు. ఇది ఆన్ క్యాంపస్ జాబ్స్. కొంతమంది ఈ ఆన్ క్యాంపస్ జాబ్ చేసే వాళ్ళే ఉంటారు. అందరికీ ఆన్ క్యాంపస్ జాబ్ దొరకవు కదా. సో అప్పుడు ఎందుకంటే డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. సో అందువల్ల వీళ్ళు బయటికి వచ్చి హోటల్లో, గ్యాస్ స్టేషన్లో, రెస్టారెంట్లో, చిన్న చిన్న షాపులో పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు ఒక అమెరికాలో ఎంఎస్ చేయాలంటే ట్యూషన్ ఫీజు అన్ని ఖర్చు అవుతుంది. ఒక రీజనబుల్లీ గుడ్ యూనివర్సిటీ అయితే 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది, కనీసం 50 లక్షలు. ఎందుకంటే నా కొడుకు కూడా ఎంఎస్ చేశాను నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ బోస్టన్లో. నా ఖర్చు ఆ రోజుల్లో 2015లో వాడు యుఎస్లో వెళ్ళాడు. సో అరౌండ్ 50 lakh ఖర్చు అయింది. అలాగే మీ ఇంకా టాప్ యూనివర్సిటీ, ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంటారు, ఇప్పుడు హార్వర్డ్, ఎంఐటి, అట్లాంటి వార్టన్ బిజినెస్ స్కూల్, స్టాన్ఫోర్డ్, ఇట్లాంటి వెళ్తే అది 1 crore ఉండొచ్చు, 2 crores ఉండొచ్చు, 2.5 crores ఉండొచ్చు. సో ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా ఎంత అందరు పేరెంట్స్ ఇంత ఎఫర్ట్ చేయలేరు. అందువల్ల కొంత లోన్ తీసుకున్నా అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ కొరకు అక్కడ పని చేస్తూ ఉంటారు. ఆ లివింగ్ ఎక్స్పెన్స్ ఎందుకంటే అమెరికన్ ఎడ్యుకేషన్లో చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. మనదాకా 10 to 6 ఆ క్లాస్లో ఉండి రుద్దుతామనరు. సో వీక్లీ ఎంఎస్కి వచ్చారు, వీక్లీ 2 days 3 days క్లాసెస్ ఉంటాయి. మిగతా టైం వాళ్ళు పని చేసుకుంటుంటారు. ఎంఎస్ అయిపోయినాక, ఎంబీఏ అన్న ఎంఎస్ అయిపోయాక, కోర్స్ అయిపోయాక ఓపీటీ అని ఉంటుంది. సో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అది. అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కొరకు పని చేసుకోవడానికి అఫీషియల్గా అనుమతిస్తారు. అప్పటికీ కూడా నీకు ఉద్యోగం వచ్చి H1B వీసాల మీద నువ్వు వెళ్ళకపోతే ఇండియాకి రావాల్సింది. అది ఓపీటీ.
అందువల్ల ఇప్పుడు ట్రంప్ ఇది వాస్తవంగా భారతదేశ విద్యార్థిని టార్గెట్ చేస్తూ ట్రంప్ తీసుకున్న చర్యలు కాదు. ట్రంప్ తీసుకున్న చర్యలు ఏంటంటే అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీస్తున్న మైగ్రెంట్స్ పైన టార్గెట్ చేస్తున్నాడు. వాస్తవంగా వైట్ అమెరికన్స్ కనుక గ్యాస్ స్టేషన్లో రెస్టారెంట్లో పనిచేయాలి అంటే ఆ గ్యాస్ స్టేషన్లో దివాళి తీస్తాడు. మనకు ఆ సమస్య వాడికి. ఎందుకంటే మన వాళ్ళు ఒక అవర్కు $7 అంటే వాడు $30 అడుగుతాడు. అందువల్ల ఆ బిజినెస్లో నడవవు. ఇప్పుడు వాళ్ళే ఇబ్బంది పడతారు, మనం కాదు ఇబ్బంది పడేది. కానీ ఎప్పుడైతే ట్రంప్ వచ్చి ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ను అటాక్ చేస్తున్నాడు, ఇలా మైగ్రెంట్స్ వచ్చి అంటే ఇక్కడ మన విద్యార్థులు ఇల్లీగల్ కాదు, వాళ్ళు చేసే పని ఇల్లీగల్. చట్టం వాళ్ళను పని చేసడానికి అనుమతించదు క్యాంపస్ బయట, అంతే తప్ప వాళ్ళు రావడం ఇల్లీగల్ కాదు. అది మనకు అర్థం కావాల్సిన తేడా. ఇల్లీగల్ మైగ్రెంట్ అంటే ఎవరంటే టూరిస్ట్ వీసా మీద వెళ్ళి 6 నెలలలోపు ఇండియాకి రాక అక్కడే ఉండిపోతారు, అది ఇల్లీగల్ మైగ్రెంట్. లేదా తప్పు డాక్యుమెంట్లు, ఎవడో కూతురు ఉందనో కొడుకు ఉన్నాడనో తప్పు డాక్యుమెంట్లు సృష్టించి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఎంఎస్సీ చేసేవాళ్ళు, ఎంబీఏ చేసేవాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాదు, దే ఆర్ లీగల్ డాక్యుమెంటెడ్ విజిటర్స్. కానీ వాళ్ళకు పనిచేసే అది వెసులుబాటు లేకపోయినా వాళ్ళు పనిచేస్తున్నారు, అన్అఫీషియల్గా పనిచేస్తున్నారు. ఇల్లీగల్ అన్నడు కన్నా అనధికారికంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటనే ట్రంప్ ఈ మొదలుపెట్టుతో చాలామంది పని మానేసి బయట గ్యాస్ స్టేషన్లో రెస్టారెంట్లో పనులు చేసే వాళ్ళు చేయడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అటు పేరెంట్స్ను డబ్బులు అడగలేరు, ఇక్కడ క్యాంపస్లో జాబ్స్ లేవు, బయట పని చేయాలంటున్నామో ట్రంప్ ఎక్కడ పట్టుకుంటే మరి నువ్వు ఇల్లీగల్గా పనిచేస్తున్నావు కదా అని ఇండియాకి డిపోర్ట్ చేస్తారేమో అని భయం. సో అందువల్ల ఆ టెన్షన్ మాత్రం ఖచ్చితంగా మన పిల్లలు అనుభవిస్తున్నారు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అత్యంత ధనిక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సార్. భారతీయ జనతా పార్టీ వద్ద ప్రస్తుతం 7,113.80 కోట్ల నిధులున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కాంగ్రెస్ ఖాతాలో 857 కోట్లు, బీఆర్ఎస్ విషయానికి వస్తే 1,515 కోట్లు, తెలుగుదేశం పార్టీ 265 కోట్లు. అంటే ఇక్కడ హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది సార్. భారతీయ జనతా పార్టీకి 7,113 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి 857 కోట్లు. సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీయే కదా సార్ సుదీర్ఘకాలం భారతదేశాన్ని పరిపాలించింది. సో ఇంత డిఫరెన్స్ ఎందుకు? కాలం పరిపాలించిన వారికి ఉండదు కదా, ఆస్తులు ఉండేది మా తాతకు ఆస్తి కన్నా పన్మనికి ఆస్తి ఉంటుంది. ఇప్పుడు నేను రిటైర్ అయ్యే టైంకి నాకున్న శాలరీ కన్నా నా కొడుకు ఉద్యోగం చేసినప్పుడు ఎక్కువ శాలరీతో ఉద్యోగంలో చేరాడు. నేను రిటైర్ అయ్యే టైంకు నా శాలరీ కన్నా నా కూతురు 1 year జాయిన్ అయ్యే టైంకి ఎక్కువ శాలరీతో జాయిన్ అయింది. దానికి ఏం చేయగలుగుతాం మనం? నేను యూనివర్సిటీలో 30 ఏళ్ళు ప్రొఫెసర్ 88 నుంచి 2024 వరకు 23 మీకు వరకు ఆగస్టు వరకు పనిచేశాను. నేను రిటైర్ అయ్యే టైంకి నా శాలరీ చూస్తే లెస్సర్ దెన్ మై సన్ శాలరీ ఈక్వల్ టు మై డాటర్ శాలరీ. అది కాదు కంపారిజన్. అందువల్ల ఇప్పుడు అధికారంలో ఎవరు ఉన్నారనేది పాయింట్ అవుతుంది తప్ప ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నారనేది పాయింట్ కాదు. కానీ మీరు చేసిన అబ్జర్వేషన్ చాలా కరెక్ట్ అబ్జర్వేషన్. గ్యాప్ ఉంటుంది. అధికార పార్టీకి సహజంగానే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇస్తారు, విరాళాలు ఎక్కువ వస్తాయి, కానీ ఇంత ఎక్కువ రావడం అనేది, ఇంత గ్యాప్ ఉండడం అనేది ప్రశ్నార్థకమే. దీనిపైన ఎలక్టోరల్ బాండ్స్లో మనం చూసాం. ఎలక్టోరల్ బాండ్స్లో 90-95% బీజేపీకి వెళ్ళాయి అఫీషియల్గా. ఇది సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది, ఇది పొలిటీషియన్కు బిజినెస్ మ్యాన్ నెక్సెస్ను పెంచుతుంది అని. ఇప్పుడు ఎవరు ఉచితంగా ఇవ్వరు. ఇప్పుడు బీజేపీకి విరాళాలు ఇచ్చే దాంట్లో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, పార్టీ మెంబర్షిప్ ద్వారా వచ్చేది చాలా పరిమితం. మనకు ఆ బ్రేక్ డౌన్ లేదు. బ్రేక్ డౌన్ ఉన్నా కూడా అది పరిమితంగానే ఉంటుంది. లేదు, పార్టీ పట్ల సైద్ధాంతిక అభిమానంతో ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ ఇది పరిమితమే. అత్యధిక భాగము ప్రభుత్వంలో ఉన్నారు కనుక, అధికారంలో ఉన్నారు కనుక క్విట్ ప్రోకో ఉంటారు. అంటే నీకు విరాళం ఇస్తే మన డబ్బులు వస్తాయి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్ కు 1,500 కోట్లు, కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఉంది ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటే. ఇప్పుడు అక్కడే చర్చించింది కదా. ఇప్పుడు ఫార్ములా ఈ
రేసులో పాల్గొన్న కంపెనీ 1 year బిఫోర్ ఎలక్ట్రల్ వన్లో బీఆర్ఎస్కు డొనేషన్ ఇచ్చింది. 1 year తర్వాత దానికి ఫార్ములా ఈ కాంట్రాక్ట్ వచ్చింది. 1 year గ్యాప్ ఉంది కదా అని అంటున్నారు. కానీ బట్ ఎక్కడో చోట ఈ రెండింటి లింక్ ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందువల్ల ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది. సో ఏం జరగబోతుంది? బడా బిగ్ బిజినెస్ హౌసెస్, బిగ్ కార్పొరేట్స్ భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటున్నాయి, పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నాయి. ఫలితంగా ఏం జరుగుతుందో వాళ్ళకి అనుకూలమైన విధానాలు రూపొందించబడుతున్నాయి. మీరు ఉదాహరణకు నేను ఎదురు కూడా లెక్కలు చెప్పాను. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఇలా ప్రభుత్వానికి మోర్ కలెక్షన్ వస్తుంది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా. అంటే కార్పొరేట్లు తక్కువ పన్నులు చెల్లిస్తున్నారు, మనలాంటి ఇండివిజువల్ సాలరీడ్ వేతన జీవులు ఎక్కువ చెల్లిస్తున్నారు. ఎందుకు? వాళ్ళు మరి విరాళాలు ఇస్తారు, మనం ఇస్తలేం కదా విరాళాలు. విరాళాలు ఇచ్చే వరకు అనుకూలంగా విధానాలు ఉంటున్నాయి. ప్రూఫ్ ఇదే కదా. మీకు ఈ 10 ఏళ్లలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో పెద్దగా తగ్గలేదు, చాలా ఇంక్రిమెంటల్ మాత్రమే. అదే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక 2019 సెప్టెంబర్లో ఒక్క దెబ్బకు 10% తగ్గించారు. నేను మీకు గణాంకాలతో సహా చెప్తాను. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 19.6 lakh crores 19.6 లక్షల కోట్ల పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే అందులో మీకు హయ్యెస్ట్గా కూడా మీకు వచ్చింది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా. సో మీకు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చింది తక్కువ కంపారిటివ్లీ. సో డెఫినెట్గా ఈ క్వశ్చన్ ముందుకు వస్తుంది కదా, మరి ఎందుకు అలా వస్తుంది? అలా మీకు 15% ఎక్కువ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చింది. మీ 2023-24లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్ రేట్ ఎంత అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25% గ్రోత్ రేట్. అదే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10.4% గ్రోత్ రేట్. ఇంకా మీకు 2024-25 ఫస్ట్ 6 months ఏప్రిల్ టు సెప్టెంబర్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 6 months లెక్క తీస్తే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్ రేట్ ఇంకా 25%. అంటే లాస్ట్ ఇయరే 25% పెరిగిందంటే ఇది ఇంకా 25% పెరిగింది. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2.3% పెరిగింది, జస్ట్ 2.3%. అంటే మరి మీరు ఎటువైపు వెళ్తున్నారు? మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, గౌతమ్ అదానీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనికులు ఒకరు. సింపుల్గా గూగుల్లో కొట్టండి, గౌతమ్ అదానీ ఈజ్ నాట్ ది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అని. ఈజ్ గౌతమ్ అదానీ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అని కొట్టండి, మీకే వస్తుంది. ముఖేష్ అంబానీ ఉదాహరణ కూడా చెప్పాడు. 2021లో ముఖేష్ అంబానీ 3.1% ట్యాక్స్ కట్టాడు. అఫ్కోర్స్ తర్వాత 18%, 21% కట్టాడు. కానీ నాగేశ్వర్ అంటాడు 30% విత్ సర్చార్జ్ 35, 36, 40% దాకా కడుతున్నాడు. నాగేశ్వర్ కన్నా ముఖేష్ అంబానీ తక్కువ పన్ను కడుతున్నాడు. నాగేశ్వర్ కన్నా గౌతమ్ అదానీ తక్కువ రేట్ పన్ను కడుతుంది. తక్కువ పన్ను అంటే రేటు ఓవరాల్గా ఎక్కువ కట్టచ్చు, రేట్ ఆఫ్ ట్యాక్సేషన్ తక్కువ ఉంది. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుందని మనం అడుగుతున్నాం. ఎందుకు మరి గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీలు విరాళాలు ఇస్తారు, నాగేశ్వర్ విరాళం ఇవ్వడు కదా. నాగేశ్వర్ అంటే ఒక సాలరీడ్ మిడిల్ క్లాస్ రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఇది కరెక్టా అని క్వశ్చన్ చేస్తున్నారు. క్లియర్గా కనబడుతుంది. ఫలితంగా ఏం జరుగుతోంది? ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటోంది. ఎందుకంటే ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటలేదు, మిడిల్ క్లాస్ తక్కువ ఖర్చు పెడుతోంది. ఇవాళ మీరు ఎక్కడ చూసినా మీకు జాతీయ మీడియాలో మిడిల్ క్లాస్ స్పెండింగ్ లెస్, మీరు గూగుల్లో కొట్టండి వచ్చేస్తాయి, ఒక 10-20 ఆర్టికల్స్ వస్తాయి. మిడిల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఫాలింగ్, మిడిల్ క్లాస్ స్పెండింగ్ లెస్, ఇండియన్ పీపుల్ స్పెండింగ్ లెస్ అని గూగుల్లో కొట్టండి, ఎన్ని ఆర్టికల్స్ వస్తాయి మీకే తెలుస్తాయి. ఆల్ బిజినెస్ రిలీజ్లో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎడిటోరియల్స్ వస్తున్నారు. అయినా ప్రభుత్వం మేల్కోవడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది కార్పొరేట్లో, మిడిల్ క్లాస్ ఇవ్వదు కదా. మీరు మిడిల్ క్లాస్ ఈ స్పెండింగ్ లెస్, కన్స్యూమింగ్ లెస్, మిడిల్ క్లాస్ పర్చేసింగ్ లెస్, ఇది రోజు పేపర్లో వస్తుంది టాప్ బిజినెస్ డీల్స్ అన్నింటిలో. ఆయన మరి ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పటి వరకు ఈ బడ్జెట్లో ఏం చేస్తారో మనం స్పెక్యులేట్ చేయలేము. ఇప్పటి వరకు మిడిల్ క్లాస్కు సిగ్నిఫికెంట్ రిలీఫ్ ఇవ్వలేదు. మిడిల్ క్లాస్ ఏమో ఓట్లేదు బీజేపీని గెలిపిస్తున్నారు. బీజేపీ కోర్ ఎలక్టోరల్ కాన్స్టిట్యున్సీ నరేంద్ర మోడీ కోర్ సపోర్ట్ బై ఎవరు? మిడిల్ క్లాస్. కానీ కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలు ఉంటున్నాయి. ఎందుకుంటున్నాయి? మరి కార్పొరేట్ డబ్బులు ఇస్తున్నారు, మిడిల్ క్లాస్ డబ్బులు ఇవ్వరు. మిడిల్ క్లాస్ ఓట్లు ఇస్తారు కదా. మిడిల్ క్లాస్ ఓట్లు ఎట్లా చేస్తారు? ఆ టైంకు మహాకుంభో, రామ్ జన్మభూమి, లేకుంటే ముస్లిము, ముజ్రా, మంగళసూత్ర, మీకు ఇవన్నీ చాలా ఉంటాయి కదా, మందిర్, మసీద్, ఇవన్నీ వచ్చి మిడిల్ క్లాస్ ఓట్లు వేస్తారు. అందువల్ల మిడిల్ క్లాస్ ఓట్లు వేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వకపోయినా ముస్లిం వస్తుంది, మంద్రా వస్తుంది, మంగళసూత్ర వస్తుంది, మందిర్ వస్తుంది, మస్జిద్ వస్తుంది కదా, ఓట్లు ఇస్తాం కదా మనం. చైనా వస్తుంది, పాకిస్తాన్ వస్తుంది, ఓట్లు ఇస్తాం. కానీ కార్పొరేట్లకు మరి వాళ్ళకి ఎందుకు రాయితీలు ఇస్తున్నారంటే వాళ్ళు మరి విరాళాలు సమకూరుస్తున్నారు. అందులో పేద ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లుకుంటున్నారు. ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా. పేద ప్రజలకు కార్పొరేట్ ఇచ్చిన డబ్బుల్లో కొంత భాగంతో ఓట్లు కొనేస్తారు. మిడిల్ క్లాస్కు మంగళసూత్ర, ముజ్రా ఉంటుంది. ఇకపోతే కార్పొరేట్ల నుంచి డబ్బులు వస్తాయి. ఇది క్లియర్ ఎకనామిక్స్, పొలిటికల్ ఎకానమీ అర్థమవుతుంది కదా.